1 year గవర్నెన్స్ ఇన్ ఏపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోక ముందు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న థింగ్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎట్లా ఉంది కేకే సర్వే గారి మాటల్లో మీ సర్వే రిపోర్ట్గా ఆధారంగా చేసుకొని? అంటే ఇది చాలా డెలికేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీరు చూపించారు, నేను చూశాను కొన్ని వందల వీడియోలు, లేకపోతే నేను ఇచ్చిన ఇంటర్వ్యూలకు ఎక్కువ కట్స్, లేకపోతే దాని మీద కన్వర్జేషన్స్, డిబేట్లు జరుగుతున్నాయి. మేబీ కొంతమంది ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళచ్చు, కొంతమంది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్, రైట్ ఎక్స్ట్రీమ్ లా తీసుకెళ్ళచ్చు. కానీ పాయింట్ ఎప్పుడు ఉన్నదన్న పాయింట్ చెప్తాను. మనకు వచ్చిన ఇక్కడే నేను కేకే మాట్లాడు, లేకపోతే పారావీల్ మాట్లాడదు, లేకపోతే కేకే సర్వీస్ మాట్లాడదు. ఇక్కడ మేము ఫస్ట్ నుంచి మేము బిలీవ్ చేసిందంటే డేటా మాట్లాడాలి. డేటా మనకి ఏం చెప్తుందో, ఇట్ మే బీ ఫేవరబుల్ టు వన్ పార్టీ, ఇట్ మే బీ కొంచెం డైజెషన్ కష్టంగా ఉండొచ్చు. కానీ మనం స్కాన్ చేసినప్పుడు అతను ఏ క్యాస్ట్ వాడు, అతను ఏ రిలీజన్ వాడు, ఏ ప్రాంతం వాడు అని స్కానర్ ఉండదు కదండి. స్కాన్ చేసినప్పుడు మనకి ఎక్కడెక్కడ డాట్స్ కనపడుతున్నాయి, ఎక్కడెక్కడ నెగిటివ్స్ కనపడుతున్నాయి, రిపోర్ట్ ఉంటుంది. సిమిలర్ వే మేము దీంట్లో చేసినప్పుడు ఏంటంటే గ్రౌండ్లో ఎమ్మెల్యేస్ మీద చాలా మంది మీద వ్యతిరేకత ఉంది. 100% నెంబర్స్ వీల్ డిబేటబుల్. అది కావాలంటే మీకు ఆల్రెడీ మనం ఫార్వర్డ్ చేస్తారు నెంబర్స్ డీటెయిల్స్. సో అది యావరేజ్గా కనపడుతుంది. కంపారిటివ్లీ కూటమి ప్రభుత్వానికి, అంటే చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే బీజేపీ మీద, పురంధేశ్వరి గారి మీద, పార్టీల మీద, కూటమి మీద ఉన్న కంటే కూడా లైక్ నారా లోకేష్ గారి మీద డైరెక్ట్ గా కాకుండా కింద ఎమ్మెల్యేస్ మీద చాలా వ్యతిరేకత కనపడుతుంది. అది ఓపెన్ గా శాండ్ గురించి కావచ్చు, రోడ్స్ గురించి కావచ్చు, లేదా ఎనీ అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏదైనా ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా కానీ, ఎవరైనా ముందుకు వచ్చి ఏమైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ, పర్సంటేజ్ కానీ, లేకపోతే లిక్కర్స్ గురించి కానీ ఇక్కడ మీద ఎక్కువ మంది వ్యతిరేకత కనపడుతుంది. రైట్.